రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. మెరుపు కలలు మెరుపు కలలు ఏంటి అలా చూస్తున్నావు? ఏమైంది? వద్దు మేడం. ఎందుకు వద్దంటున్నావు? నేను వద్దనంటున్నది ఇన్వెస్టిగేషన్ గురించి కాదు మేడం. మరి అదే మేడం, ఇంకొన్ని రోజుల్లో నిత్య గారితో ఈయనకి పెళ్లి జరగబోతుంది. ఇలాంటి డేంజరస్ మిషన్లో తనని ఇన్వాల్వ్ చేయడం నాకు నచ్చడం లేదు మేడం. ఇది నేను ఒక్కదాన్ని చేయగలను మేడం. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు ఒక్కదానివే ఈ కేసు సాల్వ్ చేసి క్రెడిట్ మొత్తం ఒక్కదానివే కొట్టేయాలని చూస్తున్నావా? నేనేం నీలాగా స్వార్థంగా ఆలోచించే మనిషిని కాదు. నీకు పెళ్లి కదా, ఇదేమో చాలా ప్రమాదకరమైన ఆపరేషన్. ఎందుకు రిస్క్ తీసుకుంటావని చెప్తున్నానంతే. ఎందుకు ప్రతిదానికి నా పెళ్లిని మధ్యలోకి తీసుకొస్తున్నావు? పెళ్లి అవుతుంది కదా అని భయపడి ఇంట్లో కూర్చోమంటావా? నేను ఎప్పుడైనా ఒకే తీరుగా ఉంటాను. అయినా నాకిన్ని చెప్తున్నావు, ఇంత ప్రమాదమైన పనిని నువ్వు ఒక్కదానివి ఎలా చేయగలవు? ఆ రోజు మన ముగ్గురం ఉన్నా కూడా ఆడిటర్ని తప్పించుకోకుండా చూడలేకపోయాం. చివరకు తనిచ్చిన ఎవిడెన్స్ కూడా మిస్ చేసుకున్నాము. దానివల్ల అర్థం కావడం లేదా మామయ్య గారి కేసు ఎంత ప్రమాదకరమో? ఒక్కతే చేస్తుందంట, ఒక్కతే. అవును, నేనొక్కదాన్ని సాల్వ్ చేయగలను. నాకెవరి సహాయం అక్కర్లేదు. నేను నీకు హెల్ప్ చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు ఇది నా డ్యూటీ. నా డ్యూటీ నేను చేద్దామనుకుంటున్నాను. దీనికి నీ పర్మిషన్ అక్కర్లేదు. ఇది నీ డ్యూటీ కావచ్చు, కానీ ఇది మా నాన్నగారి గౌరవానికి సంబంధించిన విషయం. నాకు ఎమోషనల్గా కనెక్ట్గా ఉన్న కేసు. మా నాన్నగారి కేసు నేను సాల్వ్ చేసుకోగలను. నాకెవరి హెల్ప్ అక్కర్లేదు. ఆ మాటకొస్తే ఇది నా మేనమామ కేసు. ఈ విషయంలో నీకెంత బాధ్యత ఉందో నాకంతే బాధ్యత ఉంది. సరే, నువ్వు ఒక పని చెయ్యి. నేను ఫీల్డ్కి వెళ్ళి తెచ్చిన ఇన్ఫర్మేషన్ని నువ్వు ఆఫీస్లో కూర్చొని డిజిటల్ డాక్యుమెంట్ రెడీ చెయ్యి. ఆహా, నువ్వే ఇంట్లో కూర్చుని నీ కాబోయే భార్యకి సహాయం చెయ్యి. నేను మా నాన్నగారి కేసు సాల్వ్ చేసుకోగలను. నీ సహాయం నాకు అక్కర్లేదు. మేడం, ప్లీజ్ మేడం, ఇది నేను ఒక్కదాన్నే చేయగలను. ఇందులో ఇంకో మనిషి ఇన్వాల్వ్ అవడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. చూసారా మేడం, చూసారా? ఒంట్లో కేజీ కండలేదు కానీ బుర్రలో ఎంత పొగరుందో చూశారు కదా మేడం. ఎందుకు మేడం తనకంత పిచ్చి? తను చేయబోయే పని ఎంత ప్రమాదకరమైందో తనకి తెలియడం లేదు. ఇప్పుడైనా నీ మనసులో ఉన్న విషయం బయటకొస్తుందేమో ట్రై చేద్దాం. అలా ఎందుకు అనుకుంటున్నావు వాసు? తను నిజంగానే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, నీకెలాంటి ప్రమాదం రాకూడదని తను ఆలోచించుంటుందేమో కదా. లేకపోతే నువ్వు నిత్యని పెళ్లి చేసుకుంటున్నావు అని తనకేమైనా కోపం వచ్చిందా? అయినా నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే తనకెందుకు మేడం? నా పెళ్లితో ఆవిడకేంటి సంబంధం? దేవుడా, నేనేదో వాసు మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటే సంయుక్త ఇలా వచ్చిందేంటి? కానీ మీ అమ్మాయే కదా మా ఇంటికొచ్చి నిశ్చితార్థం చేసుకో అని పిలిచింది. రే, ఇందులో ఏదో కుట్ర ఉంది. అనవసరంగా గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే ఇక్కడి నుండి నీ శవాన్ని పంపిస్తాను.
మర్యాదగా వెళ్ళిపో. అలాగే వెళ్తాను. నన్ను ఎవరైతే రమ్మన్నారో తనతోనే వెళ్ళమని చెప్పమనండి. నేను సైలెంట్గా వెళ్ళిపోతాను. విన్నావుగా సంయుక్త, వాడిని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. చెప్పింది అర్థం కావడం లేదా నీకు? వాడిని వెళ్ళమని చెప్పు. వెళ్ళమనే దాన్ని అయితే నేనెందుకు రమ్మంటాను? అంటే ఏంటే నీ ఉద్దేశం? ఇప్పుడు వీడికి సౌందర్యనిచ్చి పెళ్లి చేసి వీడి ఇంటికి కోడలుగా పంపిస్తావా? నీకు కాస్తైనా బుర్రా బుద్ధి ఉందా? సౌందర్యకి ఇప్పుడు పెళ్లి చేయటం కుదరదు. తాను మిస్ ఇండియా అవుతుందని తెలిసినా కూడా నువ్విలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావంటే నిన్నేమనాలో నాకేం అర్థం కావడం లేదు. ముందు నాకు ఇది చెప్పు, ఇలాంటి యదవతో సౌందర్య పెళ్లికి మమ్మల్ని ఎలా ఒప్పిస్తాననుకున్నావో నీ ధైర్యం ఏంటో చెప్పు. ఇది ధైర్యం కాదు, పిచ్చి. పిచ్చి పట్టిందని కన్ఫర్మ్ అవుతుంది కదా మనకి. అందుకే భూమి మీద కూడా ఉండడానికి అర్హత లేని వీడికి మన ఇంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. అంటే ఇది పిచ్చి కాక మరేంటి? రే నువ్వాగు. సమ్యు, ఇలాంటి పనులు చెయ్యొద్దమ్మా. సౌందర్య పెళ్లి జరిగితే నా తమ్ముడి ఆత్మ సంతోషిస్తుంది. కానీ ఇలాంటి మానవ మృగంతో పెళ్ళన్న ఆలోచన చేసినా నా తమ్ముడు క్షమించడు. ముందు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. మీరందరూ భయపడుతున్నట్టు నేనేమి సౌందర్య యొక్క జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదు. ఇలాంటి చిల్లరగడితో పెళ్లి అంటే దాని జీవితం నాశనం చేయటం కాక ఉద్ధరించడం అనుకుంటున్నావా? సౌందర్యకి ఇప్పుడే పెళ్లి చేసుకోదు. ముందు నేను తనకి మాట ఇచ్చినట్టు తనని మిస్ ఇండియాని చేయడమే నా పని. తర్వాత అక్క మాట ఇచ్చినట్టు తనకి నచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. అంత క్లారిటీగా ఉన్నదానివి మరి పిచ్చి కుక్కని ఎందుకు రమ్మన్నావు? చెప్పమ్మా, వీళ్ళని ఎందుకు రమ్మన్నావు? ఈ తాంబూలాలు ఎందుకు? ఏం చేయబోతున్నావు చెప్పు. ఆ తాంబూలాలు మార్చుకుని రాహుల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నేను 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 మెరుపు కలను రేపు పెళ్లి తర్వాత నిజం తెలిసినా మనం ఏమీ చెయ్యలేని పరిస్థితి వస్తుంది సమ్యు. నా మాట విను. ముందు వీళ్ళందరినీ వెళ్ళమని చెప్పు. అవును, అమ్మ చెప్పింది 100% నిజం. ఇలాంటి వాడు ఎప్పటికీ మారడు. మారినట్టు నమ్మించి పెళ్లి చేసుకుని నీ మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేసుంటాడు. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకో. సంయుక్త, మేము ఇంతమందిని చెప్తున్నామంటే అర్థం చేసుకో. మనం వీన్ని మరిన్ని ఆధారాలు సేకరించి లైఫ్ లాంగ్ బయటికి రాకుండా చేద్దామనుకున్నాం. అలాంటి వీన్ని నువ్వు నమ్ముతున్నావా? మేడం, ఏ మనిషికైనా ఒక అవకాశం ఇవ్వాలి మేడం. నేను కూడా అదే చేస్తున్నాను. అయ్యో భగవంతుడా, వీడు మారడమ్మా. ఇలాంటి వాడు ఎప్పటికీ మారడు. రాక్షసుడెప్పుడు రాక్షసుడిగానే ఉంటాడు. లేదత్తయ్య, లేదు. రాహుల్ మారాడు.
నాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ మీరు అన్నట్టు ఇది నటనే అయితే ఇక్కడే ఉన్న మీకెవ్వరికీ కూడా నష్టం లేదు. అది కేవలం నా ఒక్కదాని జీవితం నాశనం అవుతుంది. అయినా నాకేం భయం లేదు. రాహుల్ నిజంగా మారకపోతే నేను మార్చుకుంటాను. ఏయ్, ఏమన్నా? కేవలం నీ జీవితం నాశనం అవుతుందా? మాకెవ్వరికి ఎలాంటి నష్టం ఉండదా? ఎలాంటి నష్టం ఉండదా? ఏంటి వీణ్ణి మార్చుకుంటావా? అంటే ఏంటి? నీ జీవితం నీ ఇష్టానికి నాశనం చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నిన్ను చంపి పాతరేస్తాను. ఇన్ని రోజులు నువ్వేం చేసినా పట్టించుకోకుండా చూస్తూ ఉండేసరికి నువ్వేం చేసినా గొప్ప పనులు అనుకుంటున్నావా? చూడు, నువ్వు చేసే పనులకి ఒక అర్థం ఉంటుంది. ఈరోజు వాటి వలన మనం ఇబ్బంది పడినా తర్వాత మనల్ని ఎవరు వేలెత్తి చూపించే పనులు చెయ్యవు అని అదే నమ్మకంతో ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను. కానీ నువ్వు కావాలని నిప్పుల గుండెల్లోకి దూకి చచ్చిపోతాను అంటే అడ్డంగా నిల్చొని నిన్ను కాపాడుకుంటాను. మెరుపు కలలు సంయుక్త ఎందుకు ఈ పెళ్లి విషయంలో ఇంత మొండిగా ఉంటుంది? ఆ రాహుల్ని చూస్తేనే తట్టుకోలేని సంయుక్త ఇప్పుడు అతన్నే పెళ్లి చేసుకుంటాను అని పట్టుపడుతోంది. ఎందుకో సంయుక్త చెప్పినట్టు అతను నిజంగానే మారాడా? అతను ఎంతలా మారితే మాత్రం అతన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? మేము ఇంతమందివి చెప్తున్నా సంయుక్త ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? చివరకు భాను చెప్పినా తాను వినటం లేదంటే ఏమనుకోవాలి? సంయుక్త ఇలా ప్రవర్తించటం నేనెప్పుడూ చూడలేదు. నన్ను క్షమించండి అత్తయ్య. మీకు పరిచయమైన దగ్గర నుండి ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నాను. అనుక్షణం మా మంచి కోసం ఆలోచించే మీ మనసును కష్టపెడుతూనే ఉన్నాను. రాహుల్ని చేసుకోవడం కరెక్ట్ కాదని నాకు తెలుసు అత్తయ్య. కానీ ఆ ధర్మతేజ పెట్టిన కండిషన్ వల్ల నేను ఒప్పుకోవాల్సి వస్తుంది. నేను గనుక రాహుల్ని పెళ్లి చేసుకోకపోతే అక్కని మిస్ ఇండియా కాకుండా చేస్తానంటున్నాడు. అక్క మిస్ ఇండియా కాకపోతే తను పెళ్లి చేసుకోదు. పెళ్లి చేసుకోకపోతే నాన్న ఆత్మ శాంతించదు. అందుకే మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను.
రాహుల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నేను అంత ధైర్యంగా పెళ్లి చేసుకుంటాను అంటుంది అంటే కారణం ఏమై ఉంటుంది? ఎన్ని రోజులు దూరం ఉంచి నేనే ఇలా మొండిగా తయారయ్యేలా చేశానా? ఎప్పుడు నా మాటకి విమల మాటకి ఎదురు చెప్పని సంయుక్త ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది అంటే నాకేం అర్థం కావడం లేదు. అమ్మా, ఎన్నో నెలలుగా నువ్వు నాతో కోపంగా తప్ప నార్మల్గా మాట్లాడింది లేదు. అలాంటిది ఈరోజు నువ్వు బాధ్యతగా నా జీవితం నాశనం కాకూడదని మాట్లాడుతుంటే నా మనసు సంతోషంతో పొంగిపోయింది. నిన్ను హత్తుకోవాలని ఎంతగానో పరితపించిపోయాను. కానీ అక్కడ నీ మాట వింటే నువ్వు ఆశపడినట్టు అక్క మిస్ ఇండియా అవ్వదు అని నేను బయటపడలేదమ్మా. నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నీకు కోపం వచ్చింది. కానీ నాకిది తప్ప ఇంకో మార్గం కనిపించలేదమ్మా, కనిపించలేదు. మెరుపు కలను చేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా వీళ్ళిద్దరిలో ఒకరిని చంపేసి బతుకున్న వాళ్ళతో హాయిగా ఇంటికి వెళ్ళిపో. నేను వన్నాను గాని కాల్ చెయ్యి, లేదంటే మాత్రం నేనే వీళ్ళిద్దరిని కాల్ చేస్తాను. వన్ షూట్. Yes, 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 yes. చూసావా మామ్, సంయుక్త చివరికి ఎంతలా తెగించిందో. ఆ రాహుల్ అనేవాడి వలన మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని అవమానాలు పడ్డామో తెలిసి కూడా చివరికి డబ్బు కోసం అలాంటివన్నీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందంటే అసలేమనాలో కూడా అర్థం కావట్లేదు. సంయుక్త ఇలా చేస్తుంది అంటే నేను నమ్మలేకపోతున్నాను. డబ్బులందరికీ పంచి మనల్ని రోడ్డు మీదకి తెచ్చిన తెలివి గలదే. అది చేసే ప్రతి పని వెనుక ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుందని అనుకునేదాన్ని. కానీ ఈరోజు సంయుక్త ఇంత తెలివి తక్కువ పని చేస్తుందంటే అసలు నాకేం అర్థం కావడం లేదు. ఇంకా ఏంటి మామ్, కేవలం డబ్బు కోసం. అంతకు మించిన రీజన్ ఏముంటుంది? నానో, అలా నేను అనుకోవడం లేదు. అదే నిజమైతే మీ డాడ్ చనిపోగానే మనకి డబ్బులు ఎగ్గొట్టే ఆప్షన్ ఉన్నా సంయుక్త మాత్రం అలా చేయనివ్వలేదు. డబ్బుల గురించి అప్పుడే ఆలోచించని సంయుక్త ఇప్పుడెందుకు ఇలా చేస్తుంది?
అసలు ఇందులో ధర్మతేజ గారి ఇంట్రెస్ట్ ఏంటి? అసలు నాకు అది అర్థం కావడం లేదు ఫస్ట్. చెప్పాడు కదా మామ్, మన సంయుక్త వెళ్ళి రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి మాట్లాడమని చెప్పిందని. అందుకే సార్ ఇన్వాల్వ్ అయ్యారనిపిస్తుంది. అదే అంటున్నాను, దానికి ధర్మతేజ గారి ఎందుకు అని. అంటే ఏంటి మా నీ అనుమానం? అనుమానమే. నీ విషయంలో ధర్మతేజతో అంతలా గొడవ పడిన సంయుక్త అతని సహాయం ఎందుకు అడుగుతుంది? పైగా తనే జైలుకు పంపించిన రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి. అన్ని అనుమానాలే వస్తున్నాయి. దేనికి క్లారిటీ రావటం లేదు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నామో? ఎలాగైనా ఈ పెళ్లి ఆపబోతున్నాను. మెరుపు కలలు నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. పక్కకొస్తావా? ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడినా ఇక్కడే మాట్లాడు. చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? పర్సనల్ అంటున్నాను కదా, అడుగుతున్నాను కదా, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇలా రా. రా. అరే, ఇప్పుడు రాహుల్ వచ్చే టైం అయ్యింది. ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? రా, అరవకు. సైలెంట్ గా రా. రా. ఏమైంది? వదలు. హీరో హీరోయిన్ మధ్యలోకి విలన్ ఎంట్రీ ఇచ్చాడు. నెక్స్ట్ ఫైటింగే. హాయ్ వాసు. హాయ్ సంయుక్త. ఏంటి అలా చూస్తున్నావు సంయు? నిన్ను ఫస్ట్ టైం షాపింగ్కి తీసుకెళ్ళాలని వచ్చాను. మొన్నటి వరకు నన్ను ఒక విలన్లా చూశారు, కానీ నేను ఎంత మంచివాడిని తెలియాలి కదా మీకు. మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, మన భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాలి. ఇవన్నీ జరగాలంటే మనం ఇలా రోజుకొక్కసారైనా కలుస్తూ ఉండాలి. మన అభిప్రాయాలను షేర్ చేసుకోవాలి కదా. తనకిప్పుడు ఆఫీస్లో చాలా పనులున్నాయి, తను ఎక్కడికి రాదు. అయినా నీలాంటి వాడితో షాపింగ్కి రావడం ఏంటి? అనవసరంగా దెబ్బలు తినకుండా ఇక్కడి నుండి వెళ్ళు. హలో హలో వాసు, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. తను నా కాబోయే భార్య. సో నేను తనని షాపింగ్కి తీసుకెళ్ళి తనకిష్టమైనవన్నీ కొనివ్వాలంటే నీ పర్మిషన్ నాకెందుకు? పక్కకు తప్పుకో. ఇప్పుడు రాహుల్తో వెళ్ళకపోతే అది అవకాశంగా తీసుకుని మరింత రెచ్చిపోతాడు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి గుచ్చి గుచ్చి అడుగుతాడు. ఏదో టైంలో నేను ఎమోషన్లో చెప్పాల్సి వస్తుంది. దానికన్నా ఇప్పుడు రాహుల్తో బయటికి వెళ్తే అందరికీ స్ట్రాంగ్గా పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పినట్టు అవుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపి పారేస్తాను. తను నీతో షాపింగ్కి రావడం ఏంటి? గొడవ చేయకుండా ఇక్కడి నుంచి బయలుదేరు. నేను అతనితో షాపింగ్కి వెళ్తున్నాను.
వద్దనడానికి నీకేం రైట్ ఉంది? అనవసరంగా నువ్వు మా మధ్యలోకి దూరకు. పద రాహుల్, మనం వెళ్దాం. పద సంయుక్త.